హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ప్యాంట్కైనా సరే లెహెంగాకైనా సరే ఎలాస్టిక్తో బెల్ట్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ బెల్ట్ వచ్చేసి మనం చాలా విధాలుగా స్టిచ్ చేయొచ్చండి. కాకపోతే ఈ వీడియోలో వచ్చేసి నేను బిగినర్స్ కోసం చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నానండి. మీరు ఒక్కసారి చూశారు అంటే ఈ బెల్ట్ అనేది ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట. అంత ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనం ఈ ఎలాస్టిక్తో బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే బెల్ట్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం బెల్ట్ని కట్ చేసుకోవాలి అంటే ముందుగా మనం కట్ చేసుకున్న ప్యాంట్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 12 ఇంచులు ఉంది. ఇక్కడ చూడండి, ఈ క్లాత్ వచ్చేసి మనకి 2 లేయర్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ 12 ఇంచులకి ఇంకొక 12 ఇంచులు కలుపుకోవాలి. 12 ఇంచులకి ఇంకొక 12 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 24 ఇంచులు. అంటే బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 24 ఇంచులు అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా, ఫ్రంట్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 10.35 ఇంచులు ఉంది. అలాగే ఇక్కడ మనకి క్లాత్ వచ్చేసి 2 లేయర్స్ మీద ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 10.35 ఇంచులకి ఇంకొక 10.35 ఇంచులు కలుపుకోవాలి. 10.35 ఇంచులకి ఇంకొక 10.35 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 21.5 ఇంచులు. అంటే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క నడుము లూజు మొత్తం కలిపితే మనకి ఎంత వస్తుంది? 45.5 ఇంచులు. అంటే ఇప్పుడు ఈ 45.5 ఇంచులు అనేది బెల్ట్ పొడవు అనమాట. అర్థమైంది కదా? మనకి బెల్ట్ పొడవు వచ్చేసి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క నడుము లూజు ఎంతైతే వస్తుందో అంతే తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, మనకి బెల్ట్ పొడవు ఎంత వచ్చింది? 45.5 ఇంచులు కదా. ఇప్పుడు మనం ఈ 45.5 ఇంచులైనా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ 2 ఇంచెస్ తగ్గించుకునైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 45.5 ఇంచుల్లో నుంచి 1.5 ఇంచులు తగ్గించుకొని 44 ఇంచులకి అయితే బెల్ట్ పొడవుని మార్క్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 44 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. బెల్ట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బెల్ట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ బెల్ట్ వెడల్పు వచ్చేసి మనం తీసుకునే ఎలాస్టిక్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను తీసుకున్న ఎలాస్టిక్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చుతో కలిపి బెల్ట్ వెడల్పు ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, మనకి ఖర్చుతో కలిపి బెల్ట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది. ఇక్కడ నేనైతే 2 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఈ విధంగా చివరి వరకు కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ముందుగా మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని రెండింటిని కూడా కిస్తా దగ్గర 1/2 ఇంచ్ మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ జాయింట్ చేసేసానండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వైపున 1/2 ఇంచ్ మార్జిన్తో జాయింట్ చేసుకొని బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి,
ఇక్కడ మీరు 2 వైపులా జాయింట్ చేసుకొని కూడా బెల్ట్‌ని స్టిచ్ చేసుకోవచ్చండి. కాకపోతే అలా స్టిచ్ చేయాలి అంటే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. అదే ఇప్పుడు నేను చెప్పే విధంగా ఒక వైపున మాత్రమే జాయింట్ చేసుకొని బెల్ట్‌ని స్టిచ్ చేసుకున్నాము అంటే మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఒక వైపున 1/2 ఇంచ్ మార్జిన్‌తో జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ప్యాంట్‌ని ఇలా పెట్టేసుకోవాలి. అంటే రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బెల్ట్‌కి రైట్ సైడ్, రాంగ్ సైడ్ చెక్ చేసుకొని, రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా చూసుకొని, ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో జాయింట్ చేసుకోవాలి. చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకే వెడల్పుతో స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ప్యాంట్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాంట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి. ఈ విధంగా మిడిల్‌లో స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్‌ని కట్ చేసుకోవాలి. చూడండి ఈ ఎలాస్టిక్ వచ్చేసి మనకి నడుము లూజు ఎంతైతే ఉంటుందో అందులో నుంచి 3 ఇంచులు తగ్గించుకొని కట్ చేసుకోవాలి. అంటే మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మనకి నడుము లూజు ఎంతైతే వస్తుందో అందులో నుంచి 3 ఇంచులు తగ్గించుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు ఈ 33 ఇంచుల్లో నుంచి 3 ఇంచులు తగ్గించుకొని 30 ఇంచులు పొడవుతోటి ఈ ఎలాస్టిక్‌ని కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? 33 ఇంచులో నుంచి 3 ఇంచులు తగ్గించుకొని ఈ విధంగా 30 ఇంచుల పొడవుతోటి ఎలాస్టిక్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్‌ని ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ స్టిచెస్ కనిపిస్తున్నాయి కదా? ఇప్పుడు ఈ స్టిచ్ దగ్గర నుంచి ఒక పాయింట్ యువతలకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి మనం ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ స్టిచ్ అనేది కనపడకూడదు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇటువైపున రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి.
చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ స్టిచ్ అనేది ఎలాస్టిక్ మీద పడకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ స్టిచ్ అనేది ఎలాస్టిక్ మీద పడింది అంటే మనకి ఎలాస్టిక్ అనేది సాగదండి. అందుకని చెప్పేసి మనం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ నార్మల్ పాదంతో స్టిచ్ చేయాలి అంటే కష్టంగా ఉంది అనుకుంటే మీరు వన్ సైడ్ పాదంతో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని కొంచెం ఇలా లాగాలి. అంటే మనకి ఇక్కడ క్లాత్ ఎక్కువగా ఉంటుంది, ఎలాస్టిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం ఎలాస్టిక్ని లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మనకి ఇక్కడ క్లాత్ ఎక్కువగా ఉంటుంది, ఎలాస్టిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాస్టిక్ని ఈ విధంగా లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ చివరికి వచ్చేసరికి ఎలాస్టిక్ వచ్చేసి ఇలా కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపును కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. ఇప్పుడు రెండు వైపులా కూడా ఈ విధంగా పట్టుకొని ఇలా లాగాలి. ఇలా లాగాము అంటే మనకి క్లాత్ అనేది ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా రాకుండా మొత్తం సమానంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మరలా ఈ మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు లూజ్ కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. అలాగే మీరు స్టిచ్ వేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి క్లాత్ ఎలాస్టిక్ రెండు కూడా ఈ విధంగా గట్టిగా పట్టుకొని ఇలా టైట్గా లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా క్లాత్ ఎలాస్టిక్ రెండింటిని ఇలా గట్టిగా పట్టుకొని ఈ విధంగా టైట్గా లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా? ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాంట్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి మనం ప్యాంట్ ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్యాంట్కి ఎలాస్టిక్తో బెల్ట్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. లెహెంగాకైనా సరే సేమ్ ప్రాసెస్ అండి.
అంటే ప్యాంట్కైనా లెహంగాకైనా దేనికైనా సరే సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.